మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు విచారణ హాజరు కాకపోవడంతో ఎన్బిడబ్ల్యూ జారీ చేసినట్టు కోర్టు కేసు విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య సమంత విడాకులపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పదమైన దీనిపై కేటీఆర్ నాంపల్లిలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను సైతం కోర్టు రికార్డ్ చేసింది. కోర్టులో ఈ కేసు విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరి కొండా సురేఖ మరి తన వ్యక్తిగతంగా 100% హాజరు కావాలి అని చెప్పి మరి కోర్టు అయితే ఆదేశించింది. కొండా సురేఖ గతంలో నాగ చైతన్య సమంతపై మరి చేసిన వ్యాఖ్యలకి తానైతే క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి. నాగార్జున గారు మరి అప్పుడు ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కానీ కేసును వాపసు తీసుకున్నారు. కొండా సురేఖ ఒక ఇంటి ఆడపడుచు మరి ఈ రకంగా మరి ఉంది తప్పు, ఇక మనం కేసు పెట్టి మరి ఇది చేయకూడదని చెప్పి కేసు వాపసు తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ మాత్రం మరి ఆవిడ మీద పరువు నష్టం దావా అయితే వేశారు. మంత్రి కొండా సురేఖని నాంపల్లి కోర్టు అయితే హాజరు కావాలని చెప్పి మరి వ్యక్తిగత పూచీతో అయినా హాజరు కావాలని అయితే చెప్పింది. ఇక ఆర్డీఐ అమల్లో నిర్లక్ష్యం, 2 ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేశారని ఆగ్రహం, జనవరి 26లోగా వివరణ ఇవ్వాలి అని ఆదేశం. ఇక ప్రధాని మోడీ బీసీబీలను ఆమోదించాలి లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి దీన్ని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో వణికిస్తున్న చలి, మరి మరో 2 రోజుల పాటు తీవ్రమైన శీతల గాలులు, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. రోజంతా కూడా అదే పరిస్థితి ఉంటుంది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 దాటితే చాలు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు పల్లెలు వణికిపోతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చలి పంజా విసురుతుంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం రాబోయే 23 రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉంది. జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ కూడా మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్లో రాత్రి సమయంలో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయి. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి విపరీతమైన చల్లగాలులు, అంతా ఇంత చల్లగాలులు కాదు. బయటికి రావాలంటే పరిస్థితి ఎప్పుడైనా ఒక రకంగా మనం ఆసక్తిగా చెప్పాలంటే బైక్ రైడర్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫోటోలు కొడతా ఉంటారు. మరి పోలీసులు వాళ్ళకి ఫైన్లు అనేవి పడతా ఉంటాయి. పాపం పోలీసులకి ఖాళీగా ఇప్పుడు ఫోటోలు కొడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ బైక్ రైడర్ చూసినా హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. మరి దీన్ని ఒక రకంగా గుడ్ అనుకోవాలా, మరి వాతావరణం ఇంత చల్లగా ఉందనుకో బ్యాడ్ అనుకోవాలా తెలియదు. మనం చూడొచ్చు గతంలో బాబు మీరు హెల్మెట్లు పెట్టుకోండి, అయ్యా మీరు హెల్మెట్లు